వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం టార్గెట్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పాయింట్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ క్లాసెస్ చూడండి. ఓవరాల్గా వాట్ ఈజ్ లాస్ట్ బెంచెస్ సబ్ అనేది మీకు అర్థమవుతుంది. బై ద వే, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, ఎక్స్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్. సో మీ అందరికీ తెలుసు, మనం 2021 ఐ థింక్ 2020లో ఏమో యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2015 నోటిఫికేషన్ ఎన్టీపీసీ క్రాక్ చేసి కొన్ని ఇయర్స్ వర్క్ చేసి రీసెంట్గా 3-4 months బ్యాక్ రిజిగ్నేషన్ కూడా ఇవ్వడం జరిగింది వ్యక్తిగత విషయాల కోసమై. రైట్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తా ఉన్నా. ద బెస్ట్ కోట్, నో వన్ కెన్ మోటివేట్ యూ అంటిల్ మోటివేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ఎవ్వరూ మోటివేట్ చేయలేరు, మీకు మీరు మోటివేట్ అయ్యేంత వరకు. అది నేను చాలా బిలీవ్ చేస్తాను. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ మోటివేటర్, ఐఎమ్ ఏ టీచర్. మిమ్మల్ని మోటివేట్ చేయడానికో లేకపోతే స్టూడెంట్స్ ఎమోషనల్గా ఏదో కొన్ని మాట్లాడి మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని చూడను. మన ఛానల్ చూడండి, మీకే అర్థమవుతుంది. 99 క్లాసెసే ఉంటాయి. 100 వీడియోస్ అప్లోడ్ చేస్తే 99 మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాసెసే ఉండడం జరుగుతుంది. అది మీరు ఆలోచించాలి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది, ముందుగా ఎన్టీపీసీ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి. మీకు ఇవి ఎక్కడ ఇన్స్టిట్యూషన్లో చెప్పరండి, ఇన్స్టిట్యూషన్లో ఎక్కడా చెప్పరు. ఓకేనా? అది మాత్రం మీరు గమనించండి. సో మనం 1 by 1 ఒక్కొక్క పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం అనేది ఫస్ట్ మనం ఒకటి పేపర్ మీద కనుక రాసుకున్నట్లయితే, రైల్వే అనేది ఫోకస్ చేసామనుకోండి. కొందరికి ఉంటుంది రైల్వే అనేది నా డ్రీమ్ అని ఉంటుంది. సో మరి కొందరికి బ్యాంకింగ్ అని ఉంటుంది, నాకు బ్యాంకింగ్ సెక్టార్లో ఇంపార్టెంట్ అని ఒకటి ఉంటుంది. మరి కొందరికి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని కొందరికి ఉంటుంది. సో మనం రైల్వేకే ప్రిపేర్ అవుతున్నప్పుడు, రైల్వేకే ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం, ఆ ఎగ్జామ్కి అవసరమయ్యేది చదువుతున్నామా లేదా. సో మనం రైల్వేకి ప్రిపేర్ అవుతున్నప్పుడు రైల్వేకి అవసరమయ్యేది చదువుతున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. సో ఇన్స్టిట్యూషన్లో మనం జాయిన్ అయ్యాం, హైదరాబాద్లోనే అనుకోండి, ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాం, వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, మీకు బ్యాంకింగ్ అయినా అవే సబ్జెక్ట్ చెప్తారు, రైల్వేస్కైనా అవే సబ్జెక్ట్ చెప్తారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కైనా అవే సబ్జెక్ట్ చెప్తారు. మీకు రైల్వేస్ కానీ ఒక టాపిక్ చెప్పి మళ్ళీ ఈ క్వశ్చన్ బ్యాంకింగ్లో చెప్పారని ఏముండదు. ఆల్ ఎగ్జామ్స్కి ఒకటే వాళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది. సో మనం రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన క్లాసెస్ ఎందుకు, అది మీరు ఆలోచించాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా అది ఆలోచించాలి. ఓకే, సిజిఎల్ లెవెల్ వేరు, అరిథమెటిక్ కానీ రీజనింగ్ కానీ అంటే ఆ ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్స్ డెప్త్ వేరుంటుంది, బ్యాంకింగ్ డెప్త్ వేరుంటుంది, రైల్వే డెప్త్ వేరుంటుంది. అలాంటప్పుడు మనం స్టాఫ్ సెలెక్షన్ ఎస్ఎస్సి సిజిఎల్ డెప్త్ అవసరమా అనేది ఆలోచించాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకు ఆకలి అవుతుంది అంటే ఫస్ట్ ఏదో ఒకటి తినాలి, అంతేగాని బిర్యానీ చేసుకొని తిందాం అని అంతసేపు వెయిట్ చేయలేం కదా. మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నామో అసలు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే దారిలోనే వెళ్తున్నామా లేదా అనేది మనం ఒకసారి అంచనా వేసుకోవాలి. గుడ్డిగా ఫాలో అవ్వద్దు, ఎప్పుడు కూడా గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే రైల్వేస్కి ప్రిపేర్ అయ్యేవాడికి ఎన్టీపీసీ కూడా ఎన్టీపీసీ ఏదో పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఎన్టీపీసీ కూడా ఈజీగానే ఉంటుంది. నేను మీకు మొదట్లోనే చెప్పాను, మనకి సెంట్రల్లో ఏదైనా ఈజీ ఎగ్జామ్ ఉందంటే గ్రూప్ డి ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు అని. స్టిల్ అదే మాట చెప్తున్నా, మనకు రానంత మాత్రాన ఎగ్జామ్ టఫ్ అనేది కాదు. ఓకే, క్లియర్. సో మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నామో దాని దారిలోనే వెళ్తున్నామా లేదా మనం డైవర్ట్ అవుతున్నామా అనేది మనం చూడాలి. సో ఇప్పుడు రైల్వే క్రాక్ చేయాలన్నప్పుడు దీనికే వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్ళి లేకపోతే ఇటు సైడ్ వెళ్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. మెయిన్గా ఇటు సైడ్ వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది. సో మనం ఏ ఎగ్జామ్కి వెళ్తున్నామో అవే వెళ్ళాలి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఇది మీరు ఒకసారి అంచనా వేసుకోండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్పరు ఇది, బికాజ్ వాళ్ళందరికీ ఒకటే కోర్స్ ప్రిపేర్ చేస్తారు. ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళకి అవే చెప్తారు, రైల్వే బ్యాచ్ వాళ్ళకి అవే చెప్తారు, బ్యాంకింగ్ జాబ్స్ వాళ్ళకి అవే చెప్తారు. ఓకే, నెక్స్ట్
ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది తెలవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ఏం చదవాలి అండ్ ఏం చదవకూడదు అనేది తెలవాలి. నేను మీకు చెప్తాను ఏం బుక్స్ అనేది లాస్ట్కి నేనేం చదివి అప్పట్లో క్రాక్ చేశాను అనేది. ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది తెలియాలి. ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది తెలియాలి. ఎందుకంటున్నా అంటే సో ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఫస్ట్ పేపర్ నోటిఫికేషన్ రాగానే వెయిటేజ్ మార్క్స్ ఏ సబ్జెక్ట్స్ నుండి ఎలా ఉన్నాయి అనేది మనం అంచనా వేసుకోవాలి. సో ఎన్టీపీసీ గ్రూప్ డి కనుక మనం కంపేర్ చేసుకుంటే అరిథమెటిక్ రీజనింగ్ మనకి ఎన్టీపీసీలోనైనా గ్రూప్ డిలోనైనా అరిథమెటిక్ అండ్ రీజనింగ్ రెండు కూడా పర్ఫెక్ట్గా చదవాలి, ఖచ్చితంగా చదవాల్సినవి. ఓకే, అరిథమెటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్గా చదవాలి. క్లియర్? దీని మీద సమానంగా ఎన్టీపీసీ వాళ్ళు అంతే ఫోకస్ చేయాలి, గ్రూప్ డి వాళ్ళు అంతే ఫోకస్ చేయాలి. సో కమింగ్ టు ద ఎన్టీపీసీకి వచ్చేవరకు మనకి సోషల్ జీకే ఎక్కువ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎన్టీపీసీ వాళ్ళు. గ్రూప్ డి వాళ్ళు ఏం చేయాలి, సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే థర్డ్ ప్రిఫరెన్స్ అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అరిథమెటిక్ రీజనింగ్, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎన్టీపీసీ వాళ్ళు సోషల్ జీకే కరెంట్ అఫైర్స్, గ్రూప్ డి వాళ్ళు సైన్స్ మీద ఫోకస్ చేయాలి సెకండ్ ప్రిఫరెన్స్. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మనం ఎన్టీపీసీ వాళ్ళు సైన్స్, గ్రూప్ డి వాళ్ళు రిమైనింగ్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్. బికాస్ ఎందుకు అంటున్నానంటే చాలామంది చేసే పొరపాటు ఏంటి అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ గ్రూప్ డి వాళ్ళ దాంట్లో ఒక టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకు సోషల్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీదనే ఫోకస్ చేస్తారు. గ్రూప్ డి వాళ్ళు సైన్స్ పక్కన పెట్టేస్తారు, అరిథమెటిక్ పక్కన పెట్టేస్తారు, రీజనింగ్ పక్కన పెట్టేస్తారు. నీకేం ఇంట్రెస్ట్ ఉంటుందో అని కాదు చదవాల్సింది, ఎగ్జామినర్కి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది అనేది చదవాలి. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదవడం కాదు, అది టైం వేస్ట్, బక్వాస్ పని. సో ఎగ్జామినర్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది గ్రూప్ డి వాళ్ళ మీద, అరిథమెటిక్ రీజనింగ్ సైన్స్ మీద ఫోకస్ చేయండి అని వాడు డైరెక్ట్ చెప్తున్నాడు. అక్కడే మనకి 80 మార్క్స్ వరకేమో కవర్ అవుతున్నాయి. సో ఏం చదవాలో ఏం చదవకూడదు అనేది మెయిన్గా తెలవాలి. ఓకే, ఎన్టీపీసీ వాళ్ళు ఈ విధంగా. ఎన్టీపీసీ వాళ్ళు సైన్స్ మీద నాకు కెమిస్ట్రీలో నేను తోపు సార్ అని కెమిస్ట్రీని నువ్వు డైలీ 3-4 అవర్స్ దాని మీద కూర్చున్నావు అనుకో, ఏం చేస్తావు కెమిస్ట్రీ తోటల్లా? అలా అని వదిలేయాలని నేను చెప్పట్లా. సో ఏం చదవాలో ఏం చదవకపోవడాలి ఒక క్లారిటీ ఉండాలి. సపోజ్ అరిథమెటిక్ రీజనింగ్లో వచ్చేసి మనకి జామెట్రీ పోర్షన్ చాలా తక్కువ అడుగుతారండి, ప్రాబబిలిటీ కూడా చాలా తక్కువ. చాలామంది నేను చూసా, జామెట్రీ చదువుతా సార్ నాకు జామెట్రీ కావాలి సార్. జామెట్రీ ఏం చేసుకుంటావు? దాంట్లో కొన్ని సర్టన్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్లో 100 క్వశ్చన్లు 100 మీకు రావాల్సిన అవసరం లేదు. 100 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ టఫ్ అనిపిస్తాయి డెఫినెట్లీ. అసలు మీకు టచ్ చేయలేని క్వశ్చన్స్ కూడా రావచ్చు 10 క్వశ్చన్స్. ఏమవుతుంది? మిగిలిన 90 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 90లో 70 క్వశ్చన్స్ చదివినే ఉంటాయి, రాయాలి, 70 వస్తే జాబ్ వచ్చినట్లే. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఏదో గుడ్డిగా చదవడము, గుడ్డిగా మోటివేట్ చేస్తున్నారు కదా మమ్మల్ని, భలే కష్టపడ్డట్టున్నాడు అని ఏం లేదండి. కష్టపడితే ఏం రాదండి, ఇష్టపడి చదవాలి ఎప్పుడు కూడా. కష్టపడితే ఏమీ రాదు, ఇష్టపడి చదవండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. నెక్స్ట్, ఎలా చదవాలి ఎలా చదవకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సపోజ్ నెంబర్ సిస్టమే ఉందనుకోండి, నెంబర్ సిస్టంలో మీరు రైల్వే ఎగ్జామ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి కంపేర్ చేసుకోండి. అదే నెంబర్ సిస్టమ్ టాపిక్ ఎస్ఎస్సి CGL చూసుకోండి, కంపేర్ చేయండి, బ్యాంకింగ్ కంపేర్ చేయండి, కొద్దిగా తేడా ఉంటుంది. మనకి బ్యాంకింగ్ లెవెల్కి వచ్చేవరకు ఈ నెంబర్ సిస్టమ్ కొంచెం డెప్త్గా అడిగే విధానమో లేకపోతే వే ఆఫ్ ఆస్కింగ్, ఆ క్వశ్చన్ అడిగే విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఎలా చదవాలి అని అంటే మనకు రైల్వేకి ఎలా అవసరమో అంతవరకు చదివితే సరిపోతుంది. సపోజ్ మనం సోషల్ కనుక తీసుకుందాం ఒకవేళ, ఓకేనా? సోషల్ కనుక తీసుకుంటే ఇప్పుడు మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది ఉంది, లేకపోతే సైమన్ కమిషన్ ఉంది. సైమన్ కమిషన్ అనేది తీసుకుందాం. ఎలా చదవాలి ఎలా చదవకూడదు అనేది నేను చెప్తున్నా. అదే సైమన్ కమిషన్ టాపిక్ మీద గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది,
అదే సైమన్ కమిషన్ మీద మనకి రైల్వే ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు సైమన్ కమిషన్ టాపిక్ ఉన్న బుక్ మనం తెచ్చుకుంటాం, సో అయిపోతుంది. ఓకే, బట్ సైమన్ కమిషన్ మీద మనకు 2-3 పేజెస్ ఉంటుంది డెఫినెట్లీ. సో మనం ఏం చేయాలి, సైమన్ కమిషన్ మీద మీకు ఆన్సర్ తెలిస్తే ఇది ఎప్పుడు ఇండియాకి వచ్చింది అనేది చెప్పండి, ఏ డేట్న వీలుంటే. సో సైమన్ కమిషన్లో ఏమేమి చర్చించారు, ఎందుకు చర్చించారో, ఏమేమి పాయింట్స్ ఉన్నాయి అనేది మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లెవెల్లో అడిగే అవకాశం ఉంటుంది. బట్ రైల్వే ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతాడు, సైమన్ కమిషన్ ఏ ఇయర్లో వచ్చింది, దాని నుండి ఏం చేశారు, అంతే. 2 క్వశ్చన్స్. సైమన్ కమిషన్ డేట్ అడుగుతారు, దాని యొక్క చైర్మన్ అంటే సైమన్. ఓకే, ఆ డేట్ ఎప్పుడు, ఏ రోజున ఇండియాకి వచ్చారు, అసలు ఆ సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పాటైంది. సో సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పాటైందంటే జనరల్గా ఒకవేళ వీళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వీళ్ళకి అసలు రూల్ చేసుకునే అంత ఉన్నదా లేదా, వీళ్ళకు రాజ్యాంగం ఇట్లాంటి అంశాలపై ఏర్పాటు చేసింది సైమన్ కమిషన్. ఓకేనా. సో ఈ సైమన్ కమిషన్ తర్వాత ఏం జరిగింది, సైమన్ కమిషన్లోని అంశాలపై చర్చించడానికి ఆ తర్వాత ఇయర్స్లో రౌండ్ టేబుల్ సమావేశాలు. దట్స్ ఇట్, ఇక్కడికి ఎనఫ్. ఆ డేట్ ఎప్పుడు, ఎందుకు ఏర్పాటైంది, ఆ ఏర్పాటైన తర్వాత జరిగిన పరిణామం ఏంది. ఓకే, అక్కడి వరకు సరిపోతుంది మనకి రైల్వేస్కి. అదే గ్రూప్ 1కి కావచ్చు, మన లేకపోతే మనకి యూపీఎస్సీకి కావచ్చు, ఏ విధంగా అడగవచ్చు, అందులో ఏమేమి అంశాలు వాళ్ళు తీసుకున్నారు, అందులో వేటిని రిజెక్ట్ చేశారు, ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా మన గ్రూప్ 1 లెవెల్లో అడగవచ్చు. సో మనం గ్రూప్ 1 లెవెల్లో లాగా ఆ పాయింట్స్ అన్నీ చదివితే ఇక టైం వేస్ట్ తప్ప మనకేమన్నా ఉందా, ఏమీ లేదు. సో సైమన్ కమిషన్ అన్నప్పుడు డేట్, ఎందుకు ఏర్పాటైంది, ఏర్పాటైనాక ఏం జరిగింది, సరిపోతుంది. అంటే మనకు 2-3 పేజెస్ది ఒక జస్ట్ 3-4 లైన్స్లో నేర్చుకుంటే సరిపోతుంది. సో అది మెయిన్గా మనకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది, మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం, అసలు మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ వేలోనే వెళ్తున్నామా లేదా అనేది తెలిసినప్పుడే తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూస్తే ఎలా రాయాలి, ఎలా రాయకూడదు, ఇది చాలామందికి తెలియదు. ఏంటి అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, 100కు 100 క్వశ్చన్లు రావు మనకి. 100లో 10 క్వశ్చన్లు డెఫినెట్లీ హార్డ్ ఉంటాయి, మనకు అసలు టచ్ చేయలేని కనబడవచ్చు. ఆ 90 క్వశ్చన్లాగా కూడా మనకు రాని ఉండొచ్చు, నో వరీస్. మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే ఎగ్జామ్ హాల్లో 100 క్వశ్చన్ల పేపరు సిస్టమ్ ఆన్ చేసాం, మొదటి 30 క్వశ్చన్లు రాకపోయినా, వరుసగా 1 to 30 క్వశ్చన్స్ రాకపోయినా మన మైండ్ సెట్ ఎంత స్టేబుల్గా ఉండాలంటే మిగిలిన 70 క్వశ్చన్లు కరెక్ట్ చేసి జాబ్ క్రాక్ చేస్తా అనేంత కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ లూజ్ అయితే వచ్చేటి నువ్వు మిస్ చేస్తావు. సో అది అంటే అంత మైండ్, అంత ఏమంటారు, స్ట్రాంగ్గా ఉండాలి మన బ్రెయిన్. ఓకే, సో నేను మళ్ళీ చెప్పేది ఏంటి అంటే జాబ్ రాకపోతే ఏమవుతుందండి, రైల్వే జాబ్ రాకపోతే, సో ఎనీ గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏమవుతుంది, ఇంకోటి చేసుకొని పోతుంటాం. ఓకే, సో నేను రిజైన్ చేసినప్పుడు చాలామంది అడిగారు, ఎందుకు సార్ రిజైన్ చేశారు, ఎందుకు సార్, దీనికంటే ఇంకా మంచి లైఫ్లు కూడా ఉంటాయి కదండి. సో మనం ఒకటే దగ్గర ఏదో ఇళ్ళనే మొత్తం అద్భుతం ఉందని ఎప్పుడు అనుకోకండి, దీనికంటే బెటర్ లైఫ్స్ ఉంటాయి. ఓకేనా. సో అది రాకపోయినంత మాత్రాన వచ్చేది ఏమీ లేదు. అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మనం క్రాక్ చేయొచ్చు. ఓకేనా. సో అంటే ఫస్ట్ 30 క్వశ్చన్స్ రాకపోయినా మిగిలిన 70 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసి క్రాక్ చేస్తే అనేంత కాన్ఫిడెంట్ మనకి ఉండాలి. సెకండ్ థింగ్, కొన్ని క్వశ్చన్స్ మనకు వస్తాయి బట్ టైం తీసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 70 క్వశ్చన్స్ ఫస్ట్ చూసినావు, 70 క్వశ్చన్స్లల్లా కొన్ని క్వశ్చన్స్ ఒక 20-25 క్వశ్చన్స్ బాగా టైం తీసుకునేటివి ఉన్నాయి. చాలామంది చేసే పొరపాటు ఇదే, ఫస్ట్ క్వశ్చన్ మీద నెంబర్ క్లిక్ చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, ఈజీగా ఉంటుంది, పెట్టేస్తావు. సెకండ్ క్వశ్చన్ రాదు, వదిలేస్తావు. థర్డ్ క్వశ్చన్ చాలా టైం పడుతుంది, ఒక 2 minutes పడ్డది అనుకోండి, అక్కడనే టైం స్పెండ్ చేస్తావు. నువ్వు ఇలా 70 క్వశ్చన్స్ చేసే వరకు ఆల్మోస్ట్ అంత టైం అయిపోతుంది, లాస్ట్ ఒక 10 minutes మిగులుతుంది. ఈ లాస్ట్ 30 క్వశ్చన్స్ జస్ట్ వితిన్ 10 seconds చేసే క్వశ్చన్స్ ఉంటాయి. సో అప్పుడు నీకు టైం వేస్ట్ అయినట్టే కదా 70 క్వశ్చన్స్ చేయడం వల్ల. అంటే అందులో కొన్ని టైం తీసుకునే క్వశ్చన్ చేయడం వల్ల. సో ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ ఇప్పుడు చేయాలి, ఏ క్వశ్చన్ లాస్ట్కి చేయాలి అనేది క్లారిటీ ఉండాలి. ఆ విధంగా రాస్తే మీకు డెఫినెట్లీ వస్తుంది. సో ఏ విధంగా అనేది మీకు ముందు చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా. సో వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. సో అదేవిధంగా నేను ఏం చదివాను అనేది కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఓకే. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను
నా క్లాసెస్ టీచింగ్ కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది. ఎందుకంటే నేను పర్టికులర్లీ కంప్లీట్లీ టీచర్ కాదు. నాకున్న నాలెడ్జ్కి ఏ విధంగా షార్ట్గా చదివి క్రాక్ చేయొచ్చో అదే చెప్తా ఉంటాను. సో ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మన యొక్క యాప్లో ఇండియన్ పాలిటీ కేవలం 25 రూపీస్కే ఈ రోజు నుండే, స్టాటిక్ జీకే 25 రూపాయలే, బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ 25 రూపీస్. ఈ 3 సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్లీ అయిపోయాయండి. సైన్స్ స్కూల్ బుక్స్లో మీకు 9th బయాలజీ 10th బయాలజీ కాలేదు, ఇది కూడా 25 రూపీసే. కెమిస్ట్రీ కూడా 25 రూపీస్. రైల్వే కోర్స్ ఇది కేవలం 250 రూపీస్ మాత్రమే, 250 రూపీస్ మాత్రమే అండి. ఇందులో మీరు కనుక చూస్తే ఇప్పుడే అన్నీ అయిపోలేదు. ఇందులో పాలిటీ అయిపోయింది, జీకే అయిపోయింది, కంప్యూటర్స్ అయిపోయింది, అండ్ మనకి సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ కంప్లీట్లీ అయిపోయింది. వన్ టాపికే ఉంది. బయాలజీలో కొన్ని అయ్యాయి, ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ అయ్యాయి, అరిథమెటిక్లో 70% వరకు అయ్యాయి, రీజనింగ్లో 40-50% వరకు అయ్యాయి. అండ్ రీసెంట్గానే మనం మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసాం. ప్రజెంట్ మిడైవల్ హిస్టరీ చేస్తూ ఉన్నా. సో 1 by 1 చెప్పుకుందాం. డెఫినెట్లీ మీకు యూజ్ అయ్యే విధంగానే చెప్తాను. సో 250 రూపీస్ ఈ ఒక్క రోజు మాత్రమే ఆఫర్, ఈ రోజు రేపు. సో ప్రతి ఒక్కరు తప్పక తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నా, తీసుకునే ముందు నా క్లాసెస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రైట్. ఇప్పుడు నేను ఏం చదివాను అంటే, అది 2014 బీటెక్ పాస్డ్ అవుట్. నేను 2014 బీటెక్ పాస్ అవుట్ అయ్యే ముందే నేను డైలీ 3rd ఇయర్ నుండే ఏమో అరిథమెటిక్ చేసేవాడిని. అరిథమెటిక్ ఫాస్ట్ ట్రాక్ అని ఒకటి ఉంటుంది బుక్. ఇది అరిహంత్ సిరీస్లో ఎల్లో కలర్లో ఉంటుంది. రీజనింగ్ ఇవి నేను బీటెక్ ముందే ప్రిపేర్ అయ్యాను. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఓన్గా ఆ బుక్లో ఉండే ఆన్సర్స్ని బట్టి నేను కొద్దిగా అటు ఇటు చేసేది. మీరు ఒకసారి నా క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. నేను చాలా వరకు ఓన్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడ బై హార్ట్ చేయండి అనే ఫార్ములా చాలా తక్కువ ఉంటాయి, కౌంట్ చేయొచ్చాయి. ఓవరాల్గా అరిథమెటిక్లో 50 to 60 ఫార్ములాస్ నేర్చుకోండి, బిలో 100 ఉంటాయి. ఇన్ని నేర్చుకోండి సరిపోతుంది అనే విధంగానే ఉంటాయి. సో ఫాస్ట్ ట్రాక్ అండ్ అరిహంత్ రీజనింగ్ నేను బీటెక్ పాస్ అవుట్ అయ్యే ముందే నేర్చుకున్నాను ఓన్గానే డైలీ. వీటితో పాటు పాస్ అవుట్ అయిపోగానే 6th to 10th నేను బోత్ మీడియమ్స్ నేను అర్థం చేసుకోగలను. ఇంగ్లీష్ మీడియం, నేను 10th వరకు తెలుగు మీడియం, ఆ తర్వాత ఇంగ్లీష్ అయినప్పటికీ నేను ఇంగ్లీష్ కూడా నేను పర్టికులర్గా అర్థం చేసుకోను. 6th to 10th ఎన్సీఆర్టీ చదివిన. ఎన్సీఆర్టీలో కొన్ని లెసన్స్ అర్థం కాకపోతే మనకి స్టేట్ తెలుగు బుక్స్ కూడా ఉంటాయండి, ఇవి కూడా చదివి. మీరు చాలామంది ఎన్సీఆర్టీ చెప్పండి అంటారు, కానీ అంటే కొన్ని 10-15 years బ్యాక్ మనకి టెక్స్ట్ బుక్స్ తెలుగువి, ఇప్పటివి వేరండి. ఇప్పటివి కంప్లీట్లీ ఎన్సీఆర్టీని ట్రాన్స్లేట్ చేశారు. మీరు అది ఎన్నడూ చూడరు కనుక మీకు తెలియదు అంతే. సో ఇవి కూడా చదివాం. వీటితో పాటు ఓకే, హిస్టరీ కోసం నేను మల్లికార్జున అని ఉంటుంది, మిడైవల్ హిస్టరీ, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది నేను మీకు ఈ బుక్కే తెలుగులో అందించబోతా ఉన్నా త్వరలోనే. మల్లికార్జున ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు చిన్న బుక్, చాలా చిన్నది. ఇది మిడైవల్ హిస్టరీ, ఓకేనా. మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర చదివాను. అండ్ దీనితో పాటు గాంధీజీ క్వశ్చన్స్ మిస్ చేయొద్దని తన యొక్క ఆటోబయోగ్రఫీ సత్యశోధన చదివిన. అండ్ దీంతో పాటు పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ చదివిన. మోర్ దెన్ ఎనఫ్. నేను ఇప్పటికీ ఇదే చదువుతూ ఉంటా, లక్ష్మీకాంత్ అప్పుడప్పుడు. లక్ష్మీకాంత్ అండ్ జీకేకి, కరెంట్ అఫైర్స్కి కంప్లీట్లీ, జీకే అయితే కంప్లీట్లీ వికీపీడియా, గూగుల్ తల్లినే నమ్మిన. నేను ఏ బుక్ కొనలే. గూగుల్ పర్టికులర్గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డైరెక్ట్ గూగుల్లో టైప్ చేయడం, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా, వికీపీడియాలో లిస్ట్ వస్తుంది, అవి రాసుకున్నాం. కంప్లీట్లీ జీకే, కరెంట్ అఫైర్స్ నేను గూగులే, ఓకేనా. అప్పట్లో కరెంట్ అఫైర్స్ మనం కొద్దిగా కనుక చూసినట్లయితే, నేను ఇది షైన్ ఇండియా అని ఉంటుంది,
షైన్ ఇండియా ఆ సార్ది ఏదో మంత్లీ మ్యాగజైన్ వచ్చేది, అవి చూసేది అంతే. ఓకే, సో నేను మోస్ట్లీ మాత్రం ఓన్గానే. అండ్ ఇంకా ఫిజిక్స్ కనుక చూసినట్లయితే 6th to 10th క్లాస్లో లెసన్సే ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ మనకి బుక్లో చాలా తక్కువ ఉంటుంది. నేను దాన్ని గూగుల్లో చేయడం, యూట్యూబ్లో ఏదన్నా ఇంగ్లీష్ క్లాస్ కానీ తెలియదు, ఎవరిది ఆ టైంకి ఏది వస్తే నాకు అది చూసేవాడిని అంతే, ఇంకా వేరే ఏం చదవలేదని. సో నేను ఏం చదివానో ఫాస్ట్ ట్రాక్ అరిథమెటిక్ ఫాస్ట్ ట్రాక్, రీజనింగ్కి అరిహంత్ ఎల్లో కలర్లో ఉంటుంది రీజనింగ్, 6th to 10th ఎన్సీఆర్టీ అండ్ తెలుగు మీడియం బుక్స్ కూడా. అదేవిధంగా మనకి సోషల్ కనుక వచ్చినట్లయితే పాలిటీ లక్ష్మీకాంత్, సత్యశోధన అండ్ మల్లికార్జున, బిపిన్ చంద్రపాల్ ఇవి. అండ్ మన సైన్స్ కనుక చూసినట్లయితే కొన్ని నేను స్టిల్ మళ్ళీ చెప్తా ఉన్నా, నేను కెమిస్ట్రీ చదవలేదు. అప్పుడు కెమిస్ట్రీలో నేను చదివిన టాపిక్స్ జస్ట్ వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. జస్ట్ పీరియాడిక్ టేబుల్లో కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ నేమ్స్, అదర్ నేమ్స్ అని, అవి కొన్నిటికి ఫార్ములాస్, పిహెచ్ వాల్యూస్, ఇవే. అంటే ఏం అవసరం మన అసలు ఎన్టీపీసీకి ఎగ్జామినర్ ఏం కోరుకుంటున్నాడో అవే చదివిన, బక్వాస్ అన్నీ చదవాలి. బయాలజీలో కూడా నేను విటమిన్స్, డిసీజెస్, ఈ బ్లడ్ దేంట్లో ఏ బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది, ఇవి మాత్రం ఇట్లాంటివి. సో మనం ఏం చదవాలనే పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటే యూ గెట్ ద జాబ్, డెఫినెట్లీ యూ గెట్ ద జాబ్. ఓకే, సో మనం ఈ విధంగా చదవడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా చెప్తూ ఉన్నా యాజ్ ఎ బ్రదర్గా. అండ్ ఫైనల్లీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఐఎమ్ నాట్ ఏ మోటివేటర్, ఐఎమ్ ఎ టీచర్. మిమ్మల్ని నాకు తెలుసు, ఎందుకంటే మనం యూట్యూబ్లలో కూడా చూస్తూ ఉంటాం, స్టూడెంట్స్ ఏదన్నా ఒక సార్ బాగా ఇట్లా తెచ్చగొట్టంగానే పోయి ధర్నాలు చేస్తాం, అయిపోతుంది, మనకు వచ్చేది ఏముండదు. సో స్టూడెంట్స్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి కనుక మీకు ముందు అర్థమవుతూ ఉంటుంది. సో బీ కూల్, ప్రాక్టికల్గా ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఏదో ఒకటి పక్కనోడు ఎమోషనల్ చేయగానే మనం ఎమోషన్ అవ్వకూడదు. ఓకే, సో కూల్గా చదవండి, ఏం చదవాలో అదే చదవండి, ఏం చదవకూడదు అది పక్కన పడేసేయండి. ఎలా చదవాలో అలానే చదవండి, ఎలా రాయాలో అలానే రాస్తే ఎవరికి ఇవ్వాలో రైల్వే బోర్డు వాళ్ళకే జాబ్ ఇస్తుంది. ఇవన్నీ తెలిసిన వాళ్ళకే జాబ్ ఇస్తుంది. సో డెఫినెట్లీ, సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.